మీలో ఎంతమందికి తెలుసండి ఒక 26 ఇయర్స్ అమ్మాయి జాబ్ ప్రెషర్ వల్ల చనిపోయిందని? అస్సలు ఇగ్నోర్ చేయలేకపోయాను. చాలా బాధ అనిపించింది. సి మనము మన ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది మనం నేర్చుకోవాలండి. ఎవ్వరూ నేర్పించరు. సో జాబ్ చేసే ప్రతి ఒక్కరికి మెంటల్ టార్చర్ ఉండే ఉంటుంది. కానీ కంపల్సరీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎలా ఉన్నాయండి, 24/7 వర్క్ చేయించుకోవడానికి రెడీగా ఉంటాయి. మనం మన వర్కింగ్ అవర్స్ చేసి మన పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలండి. మెంటల్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు 1,00,000, 2,00,000, 3,00,000 ఎన్ని లక్షల జీతం వచ్చినా కానీ నీ మెంటల్ పీస్ ముందు నథింగ్ అండి, నథింగ్. నువ్వు ఆ పైసలు చూస్తున్నావు కానీ లాస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ హెల్త్ ఎట్లా కొలాప్స్ అవుతుందంటే అంత ఘోరంగా కొలాప్స్ అయిపోతుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనేనండి. నేను పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నేను కూడా అన్నీ ఫేస్ చేసే వచ్చాను. ఈరోజు అమ్మాయిది లాస్ట్ కార్డియాక్ అటాక్ అని చెప్పారు కానీ ఇట్స్ అ టాక్సిక్ వర్క్ ప్రెషర్ అండి. రీజన్ అది టాక్సిక్ వర్క్ ప్రెషర్. నువ్వు నీ పర్సనల్ లైఫ్, నీ లైఫ్ అన్నది నీకు ఇంపార్టెంట్, నీ పక్కన వాడికి కాదు. ఈరోజు నీకేమన్నా అయితే నీ ప్లేస్లోకి కంపెనీ వేరే వాళ్ళని తీసుకొస్తుంది. ఓకన ముందే హైరింగ్ స్టార్ట్ చేసేస్తుంది. లింక్డ్ఇన్లో, దాంట్లో, నౌకరీలో, దీంట్లో అన్నింటిలో పెట్టడం స్టార్ట్ చేస్తుంది వేకెన్సీ ఉందనేసి. సో నీ కోవర్కర్స్ కూడా అంతే. కార్పొరేట్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. చాలా పాలిటిక్స్ ఉంటాయి. సో మీరు నా వీడియో చూసే వాళ్ళలో కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. మీ కంపెనీలో మీతో ఎలా అవుతుంది ఏంటి అన్నది ప్లీజ్ డూ కామెంట్ అండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.